నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. రాజకీయంలో రాణించాలని చాలామందికి తపన ఉంటుంది. సో కొంతమంది రాణిస్తున్నారు, కొంతమంది అవకాశాలు లేక ఏదో ఒక సేవ చేయాలన్న ఉద్దేశంతో అయితే ముందుకు వెళ్తున్నారు. ఇటు కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా మరొక రకంగా అవకాశం వచ్చిన వాళ్ళు రాజకీయంగా ఏదో ఒక పదవిలోనైతే సేవలు అందిస్తున్నారు. నిజంగా రాజకీయం అనేది సేవ లేకపోతే ఇంకేమైనా వ్యాపారం అంటే కొన్ని చోట్ల సేవ అంటున్నారు, కొన్ని చోట్ల వ్యాపారంగా కూడా కొంతమంది నాయకులు మాత్రమే మలుచుకుంటున్నారు. సో కొంతమంది సర్పంచ్గా, ఎంపీటీసీగా, అదేవిధంగా జెడ్పీటీసీగా, కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా చెల్లమణి అవుతున్నారు. అంటే వారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు. సో మరి నిజంగా రాజకీయంలో వ్యాపారం ఉందంటే ఒకవైపు నిజమే. ఎందుకంటే రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని ఇటు దందాలు అదేవిధంగా ఇతర వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అదేవిధంగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బినామీలు ఉన్నారు. తినడానికి తిండి లేకున్నటువంటి నాయకులు ఇప్పుడు ఈ కాలంలోనైతే 10 నుంచి 20 లక్షలటువంటి కార్లలో, ఏసీ కార్లలో తిరుగుతున్నారు. ముఖ్యంగా అంటే వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి డబ్బులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇటు రాజకీయ నాయకుల అండలతోటి వీళ్ళు ఇలాంటి డబ్బులను ఎంతగానో సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. ఉద్యోగాలు పెట్టిస్తామని, అదేవిధంగా ఇసుక దందాని, ఇటు బియ్యం దందాని, అదేవిధంగా ఇటు రాళ్ళు రప్పల దందాని, మురం దందాని కూడా చాలామంది ఇటు గ్రౌండ్ లెవెల్లో కూడా డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. పేద ప్రజలకు సేవ చేయాలి, పేదలకు అండగా ఉండాలి, పేదలకు సంక్షేమ పథకాలు అందజేయాలన్న ఉద్దేశంతో మేము పోతున్నామని ఒకవైపు చెప్తుంటే కొంతమంది నాయకులు అట్లా పోతున్నారు. కొంతమంది నాయకులు రాజకీయాన్ని ఏజెండాగా, రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకొని తమ ఆస్తులను పెంచుకుంటున్నారు. నాకు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, మినిస్టర్లు తెలుసు అని కూడా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువగా డబ్బులను ఒక రేంజ్లోనైతే సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంకా రానున్న రోజుల్లో ఈ యొక్క బినామీలు ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రానున్న నెలల్లో నియోజకవర్గంలో ఒక టాప్ పొజిషన్లు, సౌండ్ పార్టీ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. అంతకు ఎక్కువగా వీళ్ళంతా సంపాదించారు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేది సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశమే. ఎందుకంటే కష్టపడేటువంటి సొమ్మే ఈ కాలంలో ఎక్కువగా నిల్వ ఉండటం లేదు. కానీ అలాంటి అక్రమంగా వచ్చిన సొమ్ము నిల్వ ఉంటుందా అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ దండుకొని ఈ వ్యాపారంగా రాజకీయంలో ఇంకా కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలను పెంచుకునే దిశగానే ఈ నాయకులు పోతున్నారే తప్ప ప్రజలకు సేవ చేయాలని ఒక ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. రాజకీయమే ఒక వ్యాపారంగా ఈ కాలంలో మారింది. ఆ కాలంలో రాజకీయం చేయాలంటే కేవలం మంచి మాట ఉంటే చాలు, అభివృద్ధి చూస్తే చాలు కూడా అని అనుకునేవారు ఉన్నారు. మొన్నటి గుమ్మలో కొంతమంది నాయకులు కూడా ప్రజాసేవ చేశారు, కానీ వాళ్ళు ఓడిపోయారు. అదే డబ్బుతో గెలిపించుకున్నారు, వాళ్ళు గెలిచారు. మరి అదే డబ్బును ఇప్పుడు గెలిచి సంవత్సరం అవుతున్నా కూడా, సంవత్సరం అయింది, ఆ డబ్బులను ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసి పెట్టుకున్నారు. అంటే ఆ యొక్క కమిషన్ల రూపంలో ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కూడా ఆ యొక్క 3 నుంచి వెళ్ళి 10% కమిషన్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వివిధ రకాలైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ప్రిపేర్ అయ్యారు. దానికి తోడు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కూడా ఈ కాంట్రాక్టర్ల, అదేవిధంగా కమిషన్ల, అదేవిధంగా ఇంకొక రకంగా కూడా డబ్బులు దనుకున్నటువంటి ఈ యొక్క అనుచరులు, ఈ యొక్క బినామీలు కూడా వారు కూడా మంచి టాప్ స్టేజ్లో ఉన్నారు. చాలా రోజులుగా అంటే ఒక సైడ్ బిజినెస్గానైతే ఇటు అది నాయకులు ఎవరైతే వీళ్ళను పక్కన వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళంతా కూడా ఏదో దందాలు, ఏదో జాబులు, ఇదో పెట్టిస్తామని కూడా డబ్బులు దండుకుంటున్నారు. చాలా చోట్ల ఉంది ఇదంతా పరిస్థితి. కష్టపడి వ్యవసాయం కొద్ది పని చేస్తే రైతుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు, క్రాప్ లోన్లు ఇప్పిస్తామని తీసుకుంటున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఇదంతా ఒక నాయకుల అండదండలతో జరుగుతుంది. వీళ్ళంతా కూడా పైకే ఒక్కొక్కరు ఎదుగుతున్నారు. అంటే ఒక ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న గారు చూద్దాం. అతను నిజంగా కొన్ని పర్యాలు ఎమ్మెల్యే చేసిండు, కానీ అతనికి ఇప్పటికి కూడా కారు లేదు, ఒక 2-3 లక్షల కారు కూడా లేదు, ఒక సెకండ్ హ్యాండ్ కారు కూడా లేదు. అతను ఎటైనా పోవాలంటే ఆర్టీసీని వినియోగించుకుంటాడు, కొన్ని చోట్ల సైకిల్ తొక్కుకుంటూ పోతాడు. కొంతమంది చూసి అరే మీరు ఎమ్మెల్యేగా చేసింది కదా అని అంటారు. అవును బిడ్డ, ఎమ్మెల్యేగా చేసింది, మరి ఏం సార్ ఇంత అంతే, ఇది నాది, నా గొప్పతనం ఎంత, నా భావజాలం ఎంత అని కూడా చెప్పుకునే రోజులైతే చాలా మనం చూసాం సోషల్ మీడియాలో. అలాంటి నాయకులను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఆ ఎమ్మెల్యే అనేటువంటి ఎన్ని కోట్లు సంపాదించాలి, అతని దాదాపుగా కొన్ని సంవత్సరాలు అంటే 3-4 ఫిర్యాదులు చేసే ఉంటాడు. అలాంటి వ్యక్తే సంపాదించుకోలే, కానీ అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే డబ్బులను అనుకునే వారు చాలామంది ఉన్నారు. సో ఓకే, రాజకీయాన్ని వ్యాపారంగా మలుచుకోవడం
కొంతవరకు ఇబ్బందే, ఎందుకంటే రాజకీయంగా ఎదగాలని కూడా చాలామందికి ఉంటుంది. సేవ చేసే మార్గంలో ఉంటే 10 మంది మనకు సెల్యూట్ కొడతారు. అదే నువ్వు అక్రమ మార్గంలో పోతేనైతే చాలామంది చీకొట్టే రోజులైతే ఉంటాయి. సో రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా సేవ చేసే మార్గంగా చూసుకోవాలని కూడా మేమైతే భావిస్తున్నాం. సో రాజకీయ నాయకులు ఇక డబ్బులను ఎట్లా దండుకుంటున్నారో తెలియదు, కానీ వీటిని అయితే కొంచెం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సేవలే మార్గంగా పనిచేస్తే బాగుంటుందని కూడా మా యొక్క ఉద్దేశం. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి.